35 లక్షల మంది ఒక సింగర్ అంతిమ యాత్రకు వచ్చారు. అసలు ఎవరినా? ఈయన పేరు జుబీన్ గర్గ్. ఈయన చనిపోయిన న్యూస్ తెలిసిన వెంటనే కొన్ని లక్షల మంది జనం ఆయనను చూడడానికి ఎలా రోడ్డు మీదకి వచ్చారో చూస్తే షాక్ అవుతారు. ఈయన 1990లో అస్సాంని సపరేట్ దేశంగా మార్చాలి అని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ బజరంగ్ ని మొదలుపెట్టింది. దానివల్ల చాలా మంది అస్సామీలు చనిపోవడం వల్ల ఏ రోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అనే భయంతో అస్సాం ప్రజలు వణికిపోయారు. ఆ టైంలో అనామిక అనే ఆల్బమ్ ని రిలీజ్ చేసి ప్రజలకి ధైర్యం ఇచ్చి అప్పటి నుండి అస్సాం వాళ్ళ కల్చర్ గురించి, లవ్ గురించి పాటలు పాడుతూ ఈ ఒక్క స్టేట్ గురించి దేశమంతా వినేలా చేసిన వ్యక్తి జుబీన్ గర్గ్. దాదాపు 40 లాంగ్వేజెస్ లో 38,000 పాటలు పాడిండు. హిందీలో గ్యాంగ్స్టర్ మూవీలో ఏ అలీ అనే సాంగ్, తెలుగులో రామ్ మూవీలో ఒక సాంగ్ కూడా వాడారు. అయితే సెప్టెంబర్ 19 రోజు సింగపూర్ లజారూస్ ఐలాండ్ లో స్విమ్మింగ్ చేద్దామని బయటికి వెళ్ళిండు. అలా ఆయన లైఫ్ జాకెట్ అన్ని వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దిగిన తర్వాత జాకెట్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ వచ్చి అది తీసేసి మళ్ళీ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే జుబేర్ గర్గ్ గారికి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆయన ఒక్కొక్కసారి కంట్రోల్ కోల్పోవడం, కాన్షియస్నెస్ కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి. అలా ఆయన సెకండ్ టైం లైఫ్ జాకెట్ ఇప్పేసి వాటర్ లో దిగిన వెంటనే ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల అన్కాన్షియస్ అయిపోయి వాటర్ లో అలానే ఉండిపోయారు. అక్కడ దూరంగా ఉన్న వాళ్ళంతా ఆయన పిలుస్తున్నప్పటికీ ఆయన పలకట్లేదు అండ్ ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. అలా చిన్నగా ఆయన మునిగిపోవడం చూసిన రెస్క్యూ టీం సడన్ గా దాంట్లోకి దూకి అండ్ బయటికి తీసుకొని వచ్చే లోపే జుబీన్ గర్గ్ గారు చనిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన చనిపోయిన అంతిమయాత్ర చూడడానికి 15 లక్షల నుండి 35 లక్షల మంది వరకు రోడ్ల మీదకి వచ్చారు. ఈయన ఎప్పుడు జనాల మధ్యలో ఉండి జనాల కోసం పోరాడే వ్యక్తి. ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ జనాలకు ఏదైనా తప్పు చేస్తుంది అని తెలిస్తే మొహం ముందల ప్రశ్నించే వ్యక్తి అండ్ ఒక గట్స్ ఉన్న రెబల్ సింగర్.